बीजेपी नरेंद्र मोदी गारी नायकत्वम नरेंद्र मोदी गारी नायकत्वम వాళ్ళు డేంజర్ పాయిజన్ అవుతారు తర్వాత అమ్మ నమస్కారం. నమస్తే. పార్టీ జిల్లా అధ్యక్షుడు నందమూరి వెంకటేశ్వర గౌడ్. ఎంతమంది ఉన్నారు మా పిల్లలు? కేంద్రం మెంబర్ 90 ఉంటుంది కానీ లాస్ట్ మెంబర్లో ఇస్తున్నాం. పేరేంది? ఏం పేరు నీది? నిహార్. ఎన్ని ఎక్కడికి రావటి? స్కూల్కి ఎప్పుడొస్తావు నువ్వు? స్కూల్కి వస్తావా రోజు? రోజు రావాలి. ఏం పెడతా? ఆయమ్మ ఏమిస్తుంది నీకు? గుడ్లు పెడతాను. రోజు కోటి పెడతాను. ఎన్ని గుడ్లు పెడుతుంది? భయం బాగా ఇంజక్షన్ ఎవరు వచ్చినా ఇంజక్షన్ అయ్యాము ఉట్టిగానే వచ్చిన లేదు. ఇంకా మీ అమ్మ పేరేంది? చెప్పు. కొంచెం వచ్చాక రైట్. ఫోటో తీసినావా? రైట్. పోయింది. గాంవ్ చెలో బస్తీ చెలో కార్యక్రమం లోపల భాగంగా ఈరోజు 3వ రోజు మందవరి రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల భాగంగా అంగన్వాడీ యొక్క కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులందరినీ కూడా వెంకటాపూర్ గ్రామం లోపల కలవడం జరిగింది. ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డుల విషయం కావచ్చు, అదేవిధంగా మరి సన్న బియ్యం పంపిణీ విషయం లోపల కావచ్చు, అదేవిధంగా ఎరువులపై ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి విషయం కావచ్చు, నానో యూరియా ఏదైతే యూరియా బస్తాలకు బదులుగా నానో యూరియా ఇచ్చేటువంటి అంశం మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే డ్రోన్ స్ప్రేయర్ల విషయం లోపల 50% సబ్సిడీ మీద ఇచ్చేటువంటి డ్రోన్ స్ప్రేయర్ల విషయం కావచ్చు, ఇవాళ రైతులకు అందరికీ కూడా అవగాహన పరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రైతుల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ విషయాలన్నీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియకపోవడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ప్రతి ఇంట్లో కూడా మరి ఒక ఎరువు సంచికి ఎంత ఇస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వము, ఆయుష్మాన్ భారత్కు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి విషయాన్ని, అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు మరి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి అంశాన్ని రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సమయం లోపల క్వింటాల్ సన్న బియ్యము వడ్ల ధర 1,000 రూపాయలు ఉండే, ఇవాళ 3,500 3,600 పెంచింది. అంటే కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి కూడా వరికి మద్దతు ధర పెంచి రైతులను ఆదుకుంటున్నటువంటి విషయాన్ని ఇవాళ రైతులందరికీ తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.